హాయ్ గాయ్స్. సో యా నిన్న మనం ఏం చూసామంటే యూజర్ ఇన్పుట్స్ చూసాం. ఓకే, సింపుల్గా ఎట్లా చేయాలనేది మనం నిన్న చూసుకున్నాం. ఓకే, ఈరోజు మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనకి ఫర్ లూప్ ఉందిగా, మళ్ళీ వైల్ లూప్ ఎందుకు సపరేట్గా పాయింట్ కదా. ఆల్రెడీ మనం ఫర్ లూప్స్ వాడుతున్నాం. అసలు లూప్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక రిపీటెడ్ యాక్షన్ ఉందంటే దాన్ని మనం లూప్లో పడేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద రిపీటెడ్ కోడ్. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయ నా కోసం అని చెప్తాం. అందుకోసం మనం లూప్స్ అనేవి వాడతాం. సో దట్ మన కోడ్ అనేది డ్రై స్టేట్లో ఉంటుంది. అదేంటిది డు నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్ కోడ్ అది. ఓకే, సో ఫర్ లూప్ ఎక్కడ వాడతాం, వైల్ లూప్ ఎక్కడ వాడతాం? సింపుల్గా వైల్ అండ్ ఫర్. వైల్ ఓకే, ఫర్ లూప్ ఆల్రెడీ మనం చేసాం కదా. ఫర్ లూప్ మనం ఎక్కడ వాడతాం? మనకి ఎప్పుడైతే మన నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ మనకి తెలుసు, నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఆర్ నోన్. అంటే ఏంటి, నాకు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఒక లిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాకు ఈ లూప్ అనేది ఐటరేట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఫర్ లూప్ అనేది వాడతాం. ఓకే, ఫర్ సపోజ్ నాకు అసలు నా ఐటరేషన్సే తెలియవు, నాకు ఇన్ని సెట్ ఆఫ్ టైమ్స్ నేను నా కోడ్ని రిపీట్ చేయాలనుకుంటున్నా అనేది నాకు తెలియదు. అలాంటప్పుడు మనం వైల్ లూప్ అనేది వాడతాం. ఓకే, సింపుల్, చాలా సింపుల్. నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఆర్ అన్నోన్. సింపుల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, రేంజ్ కానీ లిస్ట్ ఐటరేషన్స్ కానీ వాడతాం. లిస్ట్ ఐటరేషన్స్ అట్లా వాడతాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ 0,10 ప్రింట్ ఐ. సింపుల్గా. ఓకే, అదే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు వైల్ లూప్లో కనుక కోడ్ రాయాలంటే ఎట్లా రాస్తాను అనేది ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇది అర్థమైంది కదా, అసలు వైల్ లూప్ ఎక్కడ వాడతాం, మనం ఫర్ లూప్ ఎక్కడ వాడతాం అనేది. సింపుల్, చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. నెక్స్ట్ ఏంటి, ఎగ్జాంపుల్. సింపుల్, ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను, కౌంటింగ్ ఫ్రమ్ 1 to 5 యూజింగ్ వైల్ లూప్. ఇదే నేను ఫర్ లూప్లో రాస్తే ఎట్లా ఉంటుంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,5 6 1,6 అండ్ ప్రింట్ ఐ. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 1 2 3 4 5. ఇది ఎట్లా ప్రింట్ అవుతుంది అనమాట. అదే నేను వైల్ లూప్ రాసి ఎట్లా వాడుతానో చూడండి. ఫర్ లూప్ అర్థమైంది కదా, సింపుల్. వైల్ లూప్లో చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం, కరెంట్ నెంబర్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఒక డబ్బా గీసేస్తా. ఈ డబ్బా పేరేంటి, కరెంట్ నెంబర్. ఈ డబ్బాలో నేనేం స్టోర్ చేస్తున్నా, 1 అనే నెంబర్ని స్టోర్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, వైల్ కరెంట్ నెంబర్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, చెక్ చేయండి. ఫస్ట్ ఏముంది, కరెంట్ నెంబర్ ఏముంది, ఇప్పుడు మన దగ్గర 1 ఉంది. 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి వైల్ లూప్ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 4 ఇండెంటేషన్స్ ఉన్నాయి కదా, దీని ద్వారా మనం చెప్పొచ్చు ఈ కోడ్ అనేది వైల్ లూప్ లోపల ఉందా, వైల్ లూప్ బయట ఉందా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ప్రింట్ కరెంట్ నెంబర్. నేనేం ప్రింట్ చేస్తున్నా, కరెంట్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నా. కరెంట్ నెంబర్ ఏముంది, ఇక్కడ 1 అని ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్లో 1 అని ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఓకే, సింపుల్, చాలా సింపుల్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, కరెంట్ నెంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటున్నా. ఇక్కడ రాస్తా చూడండి, కరెంట్ నెంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇండైరెక్ట్గా కరెంట్ నెంబర్ ఈక్వల్ టు కరెంట్ నెంబర్ ప్లస్ 1. ఓకే, ఆల్రెడీ నా దగ్గర కరెంట్ నెంబర్ దగ్గర ఇక్కడ ఏముంది, నాకు 1 అనేది ప్రెజెంట్ అయింది కాబట్టి 1 ఇక్కడ పెడతా. ప్లస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంకో 1 యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కరెంట్ నెంబర్ ఏమవుతుంది, 2 అవుతుంది. అప్పుడు నేను ఇది ఏం చేస్తా, సింపుల్గా
నేను ఇది ఏం చేస్తా, ఇది స్ట్రైక్ చేసి, అంటే నాకు ఈ వన్ ప్లేస్లో ఇప్పుడు నాకేముంది, వన్ ప్లేస్లో నాకు ఇప్పుడు 2 అని ఉంది. చాలా సింపుల్. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది. ఓకే, ఇక్కడికి ఒక ఐటరేషన్ అయింది అండ్ మళ్ళీ కండిషన్ చెక్ చేయడానికి వెళ్తుంది. కరెంట్ నెంబర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 2 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును, 2 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూ కండిషన్ కాబట్టి వైల్ లూప్ లోపలికి వెళ్తుంది, అంటే ఇంత లోపలికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, కరెంట్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం, అంటే 2 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు కరెంట్ నెంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని ఉంది. కరెంట్ నెంబర్ ఎంత ఇప్పుడు నాది 2 ప్లస్ ఎంత యాడ్ చేస్తున్నాం, 1 యాడ్ చేస్తున్నాం. అప్పుడు నా కరెంట్ నెంబర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయ్యి 3 యాడ్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయ్యి 3 యాడ్ అవుతుంది. ఎట్లా మనకి ఎక్కడి వరకు వస్తుంది, 5 వరకు వస్తుంది. అంటే కరెంట్ నెంబర్ 6 అవుతుంది లాస్ట్ కండిషన్కి వచ్చేసరికి. ఇప్పుడు ఏం చెక్ చేస్తాం, కరెంట్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 లేదు, ఫాల్స్ కండిషన్ వచ్చింది కాబట్టి ఇది వైల్ లూప్ లోపలికి వెళ్ళదు, వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, 6 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఈ కండిషన్ ఏంటి, ఫాల్స్. కాబట్టి ఇది ఈ లోపలికి వెళ్ళదు, ఇలా ఈ బయటకు వచ్చేస్తుంది. సింపుల్. వైల్ లూప్ ఇంతే. ఫర్ లూప్ వాడి మనం అట్లా ఐటరేట్ చేయొచ్చు, వైల్ లూప్స్ వాడి ఇట్లా ఐటరేట్ చేయొచ్చు. మనం ఇక్కడ మెయిన్ ఏం చేస్తున్నాం అంటే మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ బట్టి మనకు తెలుస్తుంది నేను వైల్ లూప్ లోపలికి వెళ్ళాలా, వైల్ లూప్ బయటికి వెళ్ళాలా అని చెప్పేసి. సింపుల్గా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటాయి చూడండి, సేమ్ కండిషన్ ఇక్కడ మనం పెడతాం. ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, ఫాల్స్ అయితే బయటికి వెళ్తుంది. అండ్ ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తా చూడండి. అండ్ కమెంట్ అవుట్, అండ్ నేను దీన్ని రన్ చేస్తే ఇట్లా సింపుల్గా 1 2 3 4 5 అనేది ప్రింట్ అయిపోతుంది వైల్ లూప్స్ వాడి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా చూడండి ఒకసారి. ఫర్ లూప్ వర్సెస్ వైల్ లూప్ అయిపోయింది, వైల్ లూప్ కోడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తాను, నిన్న మనం ఆల్రెడీ యూజర్ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకే, యూజర్ ఇన్పుట్ ఎవరిని ఎప్పుడు ఆపాలని చెప్పేసి. ఓకే, నేను ఈ టైం వరకు నా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది నేను పెట్టుకోవాలి. నేను ఎప్పుడైతే ఎగ్జిట్ అని కొడతానో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అది. ఓకే, ఇది బాగుంది కదా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి సింపుల్గా. ప్రాంప్ట్ ఏమి ఇస్తాను ఇక్కడ నేను, ఐ విల్ రిపీట్ ద మెసేజ్ యూ టైప్. ఓకే, మీరు ఏదైతే టైప్ చేస్తారో, యూజర్ అనేవాడు ఏదైతే టైప్ చేస్తాడో దాన్ని రిపీట్ చేస్తుందంట ఈ ఎగ్జాంపుల్ అనేది. ఓకే, టైప్ క్విట్ టు ఎగ్జిట్ ది ప్రోగ్రామ్. ఎప్పుడైతే క్విట్ అని కొడతామో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సింపుల్గా క్విట్ కొట్టనంత వరకు ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, రన్ అవుతుంది యూజింగ్ వైల్ లూప్. సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ మెసేజ్ అనేది ఎంప్టీ స్ట్రింగ్తో ఇనిషియలైజ్ చేస్తున్నా. మెసేజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏం లేదు ప్రెజెంట్ ఇందులో. ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, వైల్ మెసేజ్ డాట్ లోవర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెసేజ్ అనేది ఇస్తున్నాను అనమాట. అంటే యూజర్ అనేవాడికి మనం అడుగుతున్నాం. ఓకే, అడిగిన దాన్ని మెసేజ్ దాంట్లో మనం స్టోర్ చేస్తాం, అది కింద కోడ్లో వస్తుంది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మెసేజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇన్పుట్లో నేను ఏమిస్తున్నా, ప్రాంప్ట్ ఇస్తున్నా. ప్రాంప్ట్లో ఏముంది, ఏదో ఒకటి టైప్ చేయండి, క్విట్ అని కొడితే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ప్రోగ్రామ్ నుంచి. ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేస్తున్నా అదంతా ఈ మెసేజ్ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ టైం ఉప్పు అని టైప్ చేశాను. ఓకే, అంటే ఉప్పు అనేది ఈ మెసేజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. ఉప్పు అనేది మెసేజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తా. ఇఫ్ మెసేజ్ ఫస్ట్ కండిషన్ చూడండి, ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాం, మెసేజ్ డాట్ లోవర్ అంటే ఎంప్టీ కండిషన్, ఎంప్టీ స్ట్రింగ్ అనేది క్విట్కి ఈక్వల్ కాదు కాబట్టి లోపలికి వస్తుంది. ఓకే, లోపలికి వచ్చాక ఏమవుతుంది, ఇన్పుట్ ఫంక్షన్ ఇస్తున్నాం అంటే ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. అండ్ దాన్ని మెసేజ్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తాం. ఓకే, ఇఫ్ మెసేజ్ డాట్ లోవర్ నాట్ ఈక్వల్స్ టు క్విట్, మెసేజ్ కనుక క్విట్ కాకపోతే, నేను ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఏమి ఇచ్చా, ఉప్పు అని ఇచ్చా, క్విట్కి ఈక్వల్ కాదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా 2 లైన్స్ గీసేసి యూ టైప్డ్ అని చెప్పేసి నేను ఈ మెసేజ్ అనేది ప్రింట్ చేస్తాను సింపుల్గా. అదే ఫర్ సపోజ్ నేను ఫస్ట్ టైం అయింది ఇది,
సెకండ్ టైం నేను మళ్ళీ పైకి వెళ్ళా. సెకండ్ టైం మళ్ళీ నేను ఇక్కడికి వచ్చా. సెకండ్ టైం మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, వైల్ మెసేజ్ డాట్ లోవర్ అనేది నాట్ ఈక్వల్స్ టు క్విట్. ఓకే, ఇప్పుడు మెసేజ్ ఏముంది, ఉప్పు అనేసి ఉంది కాబట్టి క్విట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, మెసేజ్ ఈక్వల్ టు ఇన్పుట్, మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తా. అప్పుడు మళ్ళీ ఇంకో మెసేజ్ ఇస్తాను నేను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను లూఫీ అని ఇచ్చాను అనుకోండి. లూఫీ అని ఇస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ కిందకు వస్తుంది మెసేజ్ డాట్ లోవర్ అనేది నాట్ ఈక్వల్స్ టు క్విట్. అయితే ఇది క్విట్కి ఈక్వలా, క్విట్కి ఈక్వల్ కాదు కాబట్టి ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది. ఇఫ్ కండిషన్ ఏమవుతుంది, మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది. సింపుల్, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను లాస్ట్గా నా మెసేజ్ డబ్బాలో ఏముంది, లాస్ట్గా నా మెసేజ్ డబ్బాలో లూఫీ అనేసి ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ పైకి వెళ్తాను. మెసేజ్ డాట్ లోవర్ అనేది నాట్ ఈక్వల్స్ టు క్విట్. మెసేజ్ డాట్ లోవర్ క్విట్కి ఈక్వలా, కాదు, క్విట్కి ఈక్వల్ కాదు. కాకపోతే కాబట్టి ఇది వైల్ లూప్ లోపలికి వస్తుంది. మళ్ళీ మెసేజ్ ఇస్తా. ఈసారి నేను మెసేజ్లో క్విట్ అని ఇస్తా. ఓకే, యూజర్ అనేవాడు క్విట్ అనే ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ సపోజ్ నాకు ఇంకా అయిపోయింది, బోర్ కొట్టేసింది నాకు ఈ గేమ్ ఇంకా. అండ్ నేను ఇక్కడ QUIT, క్యాపిటల్ QUIT, క్యాపిటల్ QUIT అని ఇచ్చా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, ఇఫ్ మెసేజ్ డాట్ లోవర్ అంటే ఇది ఏమవుతుంది, ఫస్ట్ లోవర్కే కన్వర్ట్ అవుతుంది. అంటే క్విట్ అనేది ఈ క్విట్ కింద కన్వర్ట్ అవుతుంది. చూసారా, ఇక్కడ ఇలాంటి దగ్గర మనకి ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్లో క్విట్ అని ఇస్తారు. ప్రతి దానికి నేను క్విట్ అని రాసుకోలేను కదా. ఫర్ సపోజ్ ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు QUIT అని రాసా. ఫర్ సపోజ్ యూజర్ అనేవాడు ఇది ఇచ్చాడు అండ్ నేను డాట్ లోవర్ అనే మెథడ్ వాడలేదు. అలాంటప్పుడు నేను మళ్ళీ ఏమని ఇవ్వాలి, మెసేజ్ అనేది నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ QUIT, క్యాపిటల్ Q క్యాపిటల్ QUIT అనేసి ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇంకెవడో దోలగాడు ఉన్నాడు. ఓకే, వాడేమని ఇచ్చాడు, QUIT అన్ని క్యాపిటల్లో ఇచ్చాడు. మళ్ళీ మీరు అప్పుడు మెసేజ్ అనేది నాట్ ఈక్వల్స్ అని రాసుకోవాలి. ఓకే, ఇదంతా ఎందుకని చెప్పేసి మనం డాట్ లోవర్ అనే మెథడ్ వాడేసి ఒక్క ఇఫ్ కండిషన్లోనే మొత్తం అంతా తేల్చేస్తాం అనమాట. ఇలాంటి దగ్గరలో మనకి ఫంక్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి సింపుల్గా. ఓకే, ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా, ఇప్పుడు క్విట్, ఇప్పుడు నా దగ్గర క్విట్ అనే మెసేజ్ ఇచ్చేసాను నేను. క్విట్ క్యాపిటల్ QUIT నుంచి ఏమవుతుంది, QUITకి కన్వర్ట్ అవుతుంది. అండ్ దీంతో మనం చెక్ చేస్తున్నాం QUIT అనేది QUITకి ఈక్వలా, అవును ఈక్వలే. ఈక్వల్ కాబట్టి ఈ కండిషన్ లోపలికి రాము. ఈ కండిషన్ లోపలికి మనం ఎప్పుడు వస్తాం, నాట్ ఈక్వల్ అయితేనే ఈ కండిషన్ లోపలికి వస్తున్నాం. కానీ క్విట్ ఈక్వల్ టు క్విట్ అయిపోతుంది. క్విట్ నాట్ ఈక్వల్స్ టు క్విట్, ఈ కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ కండిషన్ అయిపోతుంది. ఎందుకంటే క్విట్ ఈక్వల్ టు క్విట్ కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి ఈ కండిషన్ లోపలికి రాదు. సో డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి ఏమవుతుంది, మళ్ళీ వైల్ లూప్ దగ్గర చెక్ అవుతుంది. మెసేజ్ డాట్ లోవర్ అనేది క్విట్టా, మెసేజ్ డాట్ లోవర్ అనేది క్విట్టా, అవును క్విట్ అయిపోయింది కాబట్టి ఇది వైల్ లూప్ లోపలికి కూడా రాదు. పూర్తిగా ఈ బయటకు వచ్చేస్తుంది అండ్ ఎగ్జిట్ అయిపోతుంది. సింపుల్గా అంతే. మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. అండ్ నేను ఇస్తాను అండ్ నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను అండ్ నేను దీన్ని రన్ చేస్తాను. ఓకే, ఓకే, ఇక్కడ ఏమని చూడండి, టైప్ క్విట్ టు ఎగ్జిట్. ఫస్ట్ నేను ఏమని ఇస్తాను, ఉప్పు అని ఇస్తాను. ఉప్పు అని ఇస్తే యూ టైప్ ఉప్పు అని వచ్చింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను లూఫీ అని ఇస్తాను, యూ టైప్ లూఫీ అని వచ్చింది. ఇప్పుడు నేను క్యాపిటల్ QUIT అని ఇస్తాను అండ్ నా ప్రోగ్రామ్ నుంచి నేను క్విట్ అయిపోయాను. నా ప్రోగ్రామ్ అనేది టోటల్గా 3 టైమ్స్ అనేది రన్ అయింది. ఓకే, ఇంతే సింపుల్. ఇది వైల్ లూప్. వైల్ లూప్ అనేది మనం ఎట్లా వాడుకోవచ్చు, ఎక్కడైతే నాకు నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ తెలియవు, ఇక్కడ నేను ఎన్నిసార్లైనా పేర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చా. ఫర్ సపోజ్ నాకు ఇంకొంచెం 3 వచ్చింది అండ్ నేను అప్పుడు ఏం చేస్తా, 100 పేర్లు ఇస్తా. అలాంటప్పుడు ఫర్ లూప్ అనేది హ్యాండిల్ చేయలేదు. ఇలాంటి కేసెస్లో వైల్ లూప్ అనేది ఎఫిషియెంట్ అనమాట. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అండ్ దెన్ మనం దీన్ని కాపీ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే
లెటింగ్ ద యూజర్ క్విట్. ఓకే, ఈ కండిషన్ ఏం చేస్తున్నాం చూడండి. యాడింగ్ ఏ ఫ్లాగ్ టు ది అబౌవ్ ఎగ్జిస్టింగ్ లూప్. ఇక్కడ నేను ఏం చేస్తా, ఒక చిన్న ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి. యాడింగ్ ఫ్లాగ్ టు ద అబౌవ్ లూప్ టు ఎగ్జిట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫ్లాగ్ అంటే ఏం లేదు, ఫ్లాగ్ అంటే ఒక బూలియన్ వాల్యూ, ఒక బూలియన్ వాల్యూ. బూలియన్ వాల్యూ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్, సింపుల్గా. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక కండిషన్ పెట్టి చెక్ చేస్తున్నా, ఇది ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పేసి. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బయట ఒక బూలియన్ వాల్యూ అని ఇస్తా. ఇక్కడ నేను ఏమని ఇస్తా, ఇక్కడ నేను ఫ్లాగ్ అని ఒక వేరియబుల్ ఇస్తా, ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అని ఇస్తా. ఓకే, సారీ, ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని ఇస్తా. ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని ఇస్తే ఇక్కడ నేను ఏం చేస్తా, వైల్ ఫ్లాగ్ అని పెడతా. వైల్ ఫ్లాగ్ అంటే ఏంటి, ఫ్లాగ్ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇది వైల్ లూప్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మెసేజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుంటున్నా, ఇన్పుట్ ప్రాంప్ట్ అంటున్నా. ఓకే, తీసుకున్నా, ఇన్పుట్ తీసేసుకున్నా. ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నా, నేను దాన్ని చెక్ చేస్తున్నా. ఇక నేను ఎట్లా చెక్ చేస్తున్నా, ఇఫ్ మెసేజ్ డాట్ లోవర్ అనేది నాట్ ఈక్వల్స్ టు క్విట్ అయితే ఇది ప్రింట్ చేయమంటున్నా. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ చిన్న ట్వీక్ చేసి నేను ఏం చేస్తాను అంటే, ఇఫ్ మెసేజ్ డాట్ లోవర్ కనుక ఈక్వల్ టు క్విట్ అయితే నేను ఏం చేస్తా, ఫ్లాగ్ ఈక్వల్ టు 0 సెట్ చేస్తా. ఓకే, ఈ పైన నేను ప్రింట్ చేస్తా. ఇక్కడ ఏం చేస్తా, ప్రింట్ యూ టైప్డ్ అని సెట్ చేస్తా. ఇది ఎట్లా ఉంది, ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి. ఓవరాల్గా ఫస్ట్ ఏం సెట్ చేసా, ఫ్లాగ్ అనేది 1కి సెట్ చేసా, అంటే ట్రూ కండిషన్ ఉంది బై డిఫాల్ట్గా. ఇది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడే వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు, వైల్ 1 ఉంది, 1 అంటే లోపలికి వెళ్తుంది. ఇన్పుట్ తీసుకుంటున్నావు, ప్రింట్ చేస్తున్నావు. ఆ తర్వాత ఏం చేస్తున్నావు, క్విట్ కనుక వస్తే ఫ్లాగ్ అనేది 0 సెట్ చేస్తున్నావు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్విట్ అని కొట్టినప్పుడు ఇది అనేది ప్రింట్ అవ్వకూడదు. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇది అనేది కింద పెట్టేద్దాం, అంటే ప్రింట్ యూ టైప్డ్. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేయకముందే కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి ఈ కండిషన్ అనేది మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. ఒకవేళ ఇది కనుక పైన ఉందంటే ఏమవుతుంది, క్విట్ కూడా యూ టైప్లోన ప్రింట్ అయిపోతుంది. అలా వద్దు మనకి, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం, ఆ తర్వాత ప్రింట్ చేస్తాం. ఓకే, ఒకసారి కోడ్ రాస్తా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తాం, ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1, అదే ట్రూ అని కూడా పెట్టుకోవచ్చు. ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టండి, 1. ఇక్కడ నేను ఏం చేస్తా, ఇఫ్ మెసేజ్ కనుక ఈక్వల్ టు క్విట్ అయితే ఫ్లాగ్ అనేది ఈక్వల్ టు 0 సెట్ చేస్తా. అండ్ నేను దీన్ని ఇఫ్ కండిషన్ బయట ప్రింట్ చేస్తా. ఓకే, సింపుల్గా. అండ్ ఇప్పుడు నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా అండ్ దీన్ని రన్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఏం ఉప్పు వచ్చింది, ఆ తర్వాత లూఫీ వచ్చింది. ఇప్పుడు నేను క్విట్ చేస్తా, క్విట్ అయిపోయా. ఓకే, యూ టైప్డ్ క్విట్ అని కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇంకేదైనా సెట్ చేయాలి. ఇక్కడ మనం కండిషన్ పెట్టవచ్చు, ఎల్స్ అని పెట్టేస్తే ఇదంతా ఎల్స్ కండిషన్ లోపల పెట్టేస్తే అండ్ మనం దీన్ని ప్రింట్ చేసేస్తే ఏమొస్తుంది, ఉప్పు అండ్ లూఫీ అండ్ క్విట్. అది క్విట్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్విట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ మనం ఎల్స్ కండిషన్లో పెట్టుకోవాలి. మై మిస్టేక్, చిన్న తప్పులు ఉంటాయి అన్నమాట, క్షమించేయండి. ఓకే, సుమిమసేన్. అండ్ యా, ఇట్లా సింపుల్గా మనం వైల్ లూప్స్ అనేవి వాడుకోవచ్చు. అండ్ నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. ఒకసారి నేను దీన్ని ఫస్ట్ కాపీ చేస్తా అండ్ ఇప్పుడు కమెంట్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, యూజింగ్ బ్రేక్ టు ఎగ్జిట్ ద లూప్. అసలు బ్రేక్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ఫ్లాగ్ సెట్ చేస్తున్నాం. ఆ ఫ్లాగ్ కనుక దీనికి ఈక్వల్ అయితే
ఓకే, ఫ్లాగ్ అనేది జీరోకి సెట్ చేస్తున్నాం అండ్ మళ్ళీ ఈ పైకి వస్తున్నాం అండ్ మళ్ళీ చెక్ చేస్తున్నాం. ఓకే, ఇందాక రాసిన కోడ్లో మనం చిన్న చేంజ్ చేద్దామా? ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఈ ఎల్స్ కండిషన్ వద్దు. ఓకే, ఎల్స్ కండిషన్ లేకుండా నేను క్విట్ అనేది ప్రింట్ అవ్వకుండా నా వైల్ లూప్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవాలి. అర్థమవుతుందా? ఒక నిమిషం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం టైప్ చేసా ఉప్పు అని టైప్ చేసా అండ్ ఉప్పు అనేది ప్రింట్ అయింది, బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చేసా, సారీ, ఓకే, మళ్ళీ ఉప్పు అని టైప్ చేశానా? ఓ ఓ ఉప్పు, యూ టైప్డ్ ఉప్పు, యూ టైప్డ్ ఉప్పు, యూ టైప్డ్ ఉప్పు, ఏంది ఇది? ఓకే, ఇక్కడ ఏదేదో అయ్యింది. ఓకే, నేనేం చెప్తాను అంటే ఇక్కడ ఏం రాసా నేను, తీసేసి మళ్ళీ రన్ చేసినట్టున్నా. ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఇందాక మనము ఈ ఎల్స్ కండిషన్ పెట్టలే. ఈ ఎల్స్ కండిషన్ పెట్టకపోయేసరికి ఏమవుతుంది, క్విట్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది ఇందాక మీరు చూసినట్టయితే. ఓకే, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఎల్స్ కండిషన్ తీసేసి, ఓకే, ఈ ఎల్స్ కండిషన్ లేకుండా నాకు ఇది ప్రింట్ అవ్వకూడదు. ఓకే, అండ్ నేను లూప్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఈ కండిషన్ మీట్ అయిన వెంటనే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, చాలా సింపుల్గా ఇక్కడ ఈ ఎల్స్ కండిషన్ ఫస్ట్ తీసేస్తా అండ్ వీటిని ఇఫ్ కండిషన్ బయట రాస్తా. ఇక్కడ నేను ఏం చేస్తా, డైరెక్ట్గా బ్రేక్ అని రాసేస్తా. బ్రేక్ అని రాసేసాక ఇక్కడ నేను ఏం చేస్తా, ఈ ఫ్లాగ్ కూడా తీసేసి ఇది కూడా తీసేసి వైల్ ట్రూ అంటే ఈ లూప్ అనేది ఇన్ఫైనైట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను క్విట్ అనేది కొడతానో అప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది నా వైల్ లూప్ నుంచి. ఒకసారి నేను దీన్ని ప్రింట్ చేసి చూపిస్తా చూడండి. ప్రింట్ ఉప్పు, యూ టైప్ ఉప్పు, లూఫీ, యూ టైప్ లూఫీ అండ్ క్విట్. నేను ప్రోగ్రామ్ నుంచి క్విట్ అయిపోయా. ఓకే, చూసారుగా? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వైల్ ట్రూ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ టైమ్స్ నా లూప్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తా. అంటే ఇది ట్రూ ఉన్నంతసేపు నా వైల్ లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మెసేజ్ తీసుకుంటున్నా, ఒకవేళ నేను క్విట్ అని కొడితే బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ అంటే ఏంటి, వైల్ లూప్ నుంచి ఇట్లా బయటకు వచ్చి చూడండి, ఓన్లీ లూప్స్లోనే మనం బ్రేక్ అనే కీవర్డ్ని వాడతాం. బ్రేక్ ఇంకోటి ఉంటుంది కంటిన్యూ అని చెప్పేసి. ఓన్లీ మనం లూప్స్లోనే ఈ 2 కీవర్డ్స్ అనే వాడతాం. బ్రేక్ అనేది ఏం చేస్తుంది, ఒక సర్టెన్ కండిషన్ మీట్ అయిన వెంటనే మీరు ఎక్కడైతే బ్రేక్ ఇస్తారో అది ఆ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ ఏం చేస్తుందంటే బయటికి రాకుండా కిందది ఎగ్జిక్యూట్ చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. కంటిన్యూ అయిపోతుంది అంటే కింద కోడ్ పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అది కంటిన్యూ. కింద ఎగ్జాంపుల్లో చెప్తా కంటిన్యూ అంటే. బ్రేక్ అర్థమైంది కదా, ఇంతే, సింపుల్ కాన్సెప్ట్స్, అసలు ఏం లేవు, కాంప్లెక్స్ టాస్కే లేదు అసలు ఇందులో. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని కమెంట్ అవుట్ చేద్దాం అండ్ కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ లైన్ బై లైన్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నా, కరెంట్ నెంబర్ తీసుకుంటున్నా. కరెంట్ నెంబర్ వాల్యూ ఎంత, 0. ఓకే, ఇక్కడ ఏం చెక్ చేస్తున్నా, కరెంట్ నెంబర్ అనేది 0 అనేది లెస్ దెన్ 10. అవును, 0 అనేది లెస్ దెన్ 10 కాబట్టి కండిషన్ లోపలికి వస్తుంది, వైల్ లూప్ లోపలికి వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కరెంట్ నెంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 చేస్తున్నా, అంటే 0 + 1 అంటే 0 కట్ చేసి 1 యాడ్ చేస్తున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏమవుతుంది, కరెంట్ నెంబర్ డివిజిబుల్ బై 2. 1 mod 2 ఎంత, 1 divided by 2 చేస్తే నాకు ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. ఓకే, 1 అనేది 0కి ఈక్వల్, 1 అనేది 0కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళదు, ఇఫ్ బయటికి వెళ్ళిపోతుంది.
ఇఫ్ బయట ఏమవుతుంది, కరెంట్ నెంబర్ని ప్రింట్ చేస్తాను, అంటే నేను 1 అని ప్రింట్ చేస్తాను సింపుల్గా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, నెక్స్ట్ ఐటరేషన్ వేస్తాను. ఓకే, ఒక ఐటరేషన్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి వైల్ లూప్ కండిషన్కి వెళ్తుంది. వైల్ లూప్ కండిషన్ ఏంటి, 1 అనేది లెస్ దెన్ 10. అవును, 1 అనేది లెస్ దెన్ 10. అప్పుడు ఈ కండిషన్ లోపలికి వస్తుంది. 1 ప్లస్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, అంటే 1 అనేది 2 అవుతుంది. ఓకే, 2 mod 2 mod 2 ఎంత, 0. 0 అనేది ఈక్వల్ టు 0. అవును, 0 అనేది ఈక్వల్ టు 0. కాబట్టి ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ కండిషన్లో నేను ఏం చేస్తాను, కంటిన్యూ అని రాశాను. కంటిన్యూ అంటే ఏమవుతుంది, ఈ కిందది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, పైకి కంటిన్యూ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్గా వైల్ లూప్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే కిందది ప్రింట్ అవ్వదు, ఈ ప్రింట్ అనేది పని చేయదు అనమాట, ఇంకా అర్థమవుతుందా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కరెంట్ నెంబర్ అనేది లెస్ దెన్ 10. అంటే ఏంటి, 2 అనేది లెస్ దెన్ 10. అవును, 2 అనేది లెస్ దెన్ 10, కాబట్టి కండిషన్ లోపలికి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ +1తో నేను ఇంక్రిమెంట్ చేస్తాను, అంటే 2 నుంచి ఇది 3 అవుతుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నేను చెక్ చేస్తున్నా, 3 mod 2 ఈక్వల్ టు 0. 3 mod 2 ఎంత, 1 ఈక్వల్ టు 0. కాదు, ఇది ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి ఇఫ్ కండిషన్ బయటికి వెళ్ళిపోతుంది, ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళదు. ఇట్లా ఇఫ్ కండిషన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇఫ్ కండిషన్ బయట ఏముంది, ప్రింట్ కరెంట్ నెంబర్ ఇప్పుడు నా దగ్గర ఏముంది, 3 అని ఉంది. అర్థమవుతుందా. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ పైకి వెళ్తున్నా. ఓకే, చాలా సింపుల్ కాన్సెప్ట్స్, అసలు ఏం లేదు, కాంప్లెక్స్ టాస్కే లేదు అసలు ఇందులో. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి నేను పైకి వెళ్తున్నా, మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తున్నా. పైన ఏమవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది, 3 అనేది లెస్ దెన్ 10. అవును, 3 అనేది లెస్ దెన్ 10, కాబట్టి వైల్ లూప్ కండిషన్కి వస్తుంది. వైల్ లూప్లో ఏమవుతుంది, కరెంట్ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 3 నుంచి 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 4 డివిజిబుల్ బై 2. అవును, ఇక్కడ చూడండి, 4 mod 2 ఎంత, 0 ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. కాబట్టి ఇది ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇఫ్లో ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది, అంటే కిందది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ వైల్ లూప్ కండిషన్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా, సింపుల్గా. అండ్ మళ్ళీ ఇక్కడ 5 అవుతుంది. 5 అనేది డివిజిబుల్ బై 2. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం, ఈవెన్ నెంబర్స్ని కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది, 7 ప్రింట్ అవుతుంది, 9 ప్రింట్ అవుతుంది. ఇది దీని రిజల్ట్ వస్తుంది. అంటే ఆడ్ నెంబర్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం, ఈవెన్ నెంబర్స్ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే, అట్లా మనం బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్ని మనం ఇలా వాడతాం అన్నమాట. ఇవి రెండు మళ్ళీ మనం లూప్స్లోనే వాడగలం. సింపుల్, ఇంతే. వైల్ లూప్ కాన్సెప్ట్ మొత్తం ఇంతే. ఓకే, ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తే చూడండి. నేను దీన్ని రన్ చేస్తే నాకు ఇట్లా 1 3 5 7 9 అనేది ప్రింట్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతుంది. నాకు ఈవెన్ నెంబర్స్ అన్నీ కంటిన్యూ అయిపోతున్నాయి. ఇంతే, సింపుల్ కాన్సెప్ట్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కింద కమెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. అంతే. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో.